తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 23 నుంచి 31 తేదీ వరకు అత్యంత వైభవంగా మరింత ఆధ్యాత్మిక శోభ కనిపించేలా నిర్వహించిన నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను టీటీడీ జేఈఓలు వీరబ్రహ్మం, ఏ శరత్, సివిఎస్ఓ కేవి మురళీకృష్ణతో కలిసి టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు భక్తి, ఆధ్యాత్మికత, సంప్రదాయ వైభవాలకు ప్రతీకగా నిలిచేలా అన్ని శాఖలు సమన్వయంతో విశేష ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వేసవి దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु महाराजाय नमः यो वैतां ब्रह्मणो वेद अमृतेनामृतां पुरीं तस्मिन् प्रजादतु फाल्गुनी मासे पूर्णाय उत्तरक्षेन्दुवासरे राजो भगवान् राधुरासेर्महामुने అలాగే 30వ తారీఖు వచ్చేసరికి స్వామివారికి రథోత్సవం జరుగుతుంది. అలాగే 31 వచ్చేసరికి అంతరాత్మ ఆరోహణతో స్వామివారికి బ్రహ్మోత్సవం. ధ్రువణోదా ధ్రువణసస్తురస్య ధ్రువణోదా సనరస్య ప్రియం ఈస్తుతో ధ్రువణోదా వీరవతే విషన్నో ధ్రువణోదా రాకుంసి దీర్ఘమాయు సవితా పశ్చాతా సవితా అవస్థా సవితో గర్భావేదా శోభామానం మహీయతే ధాన్యం ధనం వశం బహుపుత్ర లాభం శతసంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి రోచనో రోచమాన శోభన శోభమానస్య కళ్యాణః. ఇప్పుడు వచ్చేస్తారు అనుకున్నాను, ఏదో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అంతే. ఓకే.